నమస్తే సార్. మహమ్మద్ ఫయాజ్ గారు, ఎలక్ట్రాలర్ బాండ్స్ మీద ఇప్పుడు ఒక ఇష్యూ జరుగుతుంది కదా, మరి ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటంటే, ఇంతకు ముందు మనకి వేలి ముద్ర ఉండేది, ఇప్పుడు అలా కాదు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వాడుతున్నాం. ఇప్పుడు మీరు అడిగేది ఎలక్ట్రల్ బాండ్స్ అనేది మన పార్టీలకు ఇచ్చే చందాలు. అయితే చందాలు ఇదివరకు ఏంటంటే డైరెక్ట్ ఒక 20,000 ఉంటే క్యాష్గా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం జరిగిందంటే అరుణ్ జైట్లీ గారు 2019లో బిఫోర్ ఆయన ఒక పాలసీ తీసుకొచ్చారు. ఎవరైతే ఎలక్ట్రో బాండ్ అంటే మన చందాలు ఇస్తున్నారో పార్టీలకి వాళ్ళ పేర్లు డిస్పోజ్ చేయకూడదని, చేస్తే రాబోయే ఎలక్షన్లో ప్రాబ్లం అవుతుందని దాన్ని ఇండైరెక్ట్గా ఎలక్ట్రల్ బాండ్స్ కొని ఇవ్వమని ఒక పాలసీ తీసుకొచ్చి పార్లమెంట్లో పాస్ చేసి ఇచ్చారు. అయితే ఇది మంచిదే, కానీ దీనికి ఒక మిస్యూజ్ అయిందండి. మిస్యూజ్ ఎట్లయిందంటే, మన పార్టీలకు ఎవరైతే ఫండింగ్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు గుప్తంగా ఉండడం మూలంగా, అయితే వీళ్ళు విచ్చలవిడిగా ఒక పార్టీకే మరి 6,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. తత్మాదంతా 2,000 కోట్ల రూపాయలు తత్మా పార్టీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ 6,000 కోట్లు ఒకే పార్టీకి ఇవ్వడం అంటే ఏంటంటే, మరి ఈరోజు నేను ఎవరికైనా ₹1 ఇచ్చానంటే రేపు పొద్దున్న ఆయన నుంచి ఒక ₹5 నేను ఆశిస్తాను. అదేవిధంగా ఈ ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారో, ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో, ఎవరైతే ఎకనామిస్టులు ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఆటోమేటిక్గా ఈరోజు వాళ్ళకు ఒక 100 కోట్ల రాసి ఇవ్వడం, ఎలక్ట్రో బాండ్ కొని పార్టీలకు ఇవ్వడం, తర్వాత గెలిచిన తర్వాత మరి ఇమీడియట్లీగా వాళ్ళకి ఏదో ఒక కాంట్రాక్ట్ అప్పుడు చెప్పడం, ఇలాంటి స్కామ్ అనేది జరిగింది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్కామ్. ఎట్లా అంటే మరి మీకు ఈ చేతితో తీయడం, ఆ చేతితో లాక్కోవడం, కానీ మధ్యలో సఫర్ అయింది ఏంటంటే మరి ఆమ్ పబ్లిక్ ఎవరైతే ప్రజానీకం ఉందో వాళ్ళ మీద భారం పడ్డది. వాళ్ళకి తెలవకుండానే ఈ స్కామ్ జరిగింది. కోర్టు యొక్క జడ్జెస్ అందరికీ, మరి ఎవరైతే వాదించిన లాయర్లకు అందరికీ సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఈ ఇష్యూ ఇంటర్నల్గా జరిగే స్కామ్ని బయటికి తేయడం, చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్ గారు దీన్ని సొమోటోగా తీసుకొని మరి ప్రశాంత్ భూషణ్, కపిల్ సిబ్బల్, మరి అటు ఎస్బీఐ వీళ్ళంతా కలిసి ఒక టీమ్గా తయారై దీన్ని బయట తేయడం మూలంగా ఈరోజు మన దేశవాసులకు ఇది కూడా అర్థమైంది. ఏదైతే తప్పు జరుగుతుందో ఆ తప్పును మన దేశం ముందు పెట్టడం, వాళ్ళందరూ ఒక సెల్యూట్ రూపంలో మనం అంటే కృతజ్ఞతలు చేయవలసిన అవసరం ఉంది. కానీ ఇప్పటికైనా సరే ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే దాన్ని ఇండైరెక్ట్ కాకుండా డైరెక్ట్ తీసుకోవడం అనేది మంచి పద్ధతి. పాత పద్ధతే మంచిది. ఇప్పుడే మీరు ఒక విషయం అడిగారు, ఈవీఎం మరి మరి ఏమంటారు బ్యాలెట్ పేపర్. అయితే ఈ రెండు విషయాల్లో ఒకటి ఉన్నది మేడం. బ్యాలెట్ పేపర్ అనేది పాత జమానాలో అంటే 2010 బిఫోర్, ఇంకా దాని ముందు 2004 ఐ థింక్, ఐ ఫర్గాట్ యాక్చువల్లీ. ఆ టైంలో ఏమైందంటే ఈవీఎం వచ్చింది. ఈవీఎం రావడం మూలంగా ఈజీగా మనకు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయని మనం ఆశించాం. టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు బ్యాలెట్ పేపర్ ఉండేది. బ్యాలెట్ పేపర్ అనేది ఒకేసారి ఇండియాలో మొత్తం ఎలక్షన్ అయ్యేది మేడం. అంటే టెక్నికల్గా మన మాన్యువల్గా గుద్దే ఎలక్షన్ ఒకే రోజు ఎలక్షన్ అయ్యేది. ఎలక్ట్రానిక్స్ అనేది ఏంటంటే ఇట్లా క్లిక్ చేయగానే రిజల్ట్ రావాలి. కానీ ఈ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఇప్పుడు కూర్చున్నారో వాళ్ళ మీద నేను డైరెక్ట్లీ వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారని నేను ఈ సందర్భంగా చెప్తాను. అవసరమైతే వాళ్ళు నా మీద కేసు వేసుకోవచ్చు. మీరు దీన్ని రిలీజ్ చేయండి. ఎందుకంటే 7 టైంలలో ఎలక్షన్ నడుపుతున్నారు. అవసరం ఏముంది? ఒక సిస్టమ్ అనేది 1,00,000 మంది జరిగే 1,00,000 మంది రాసే రైటింగ్ను ఒక సిస్టమ్ 1 గంటలో చేస్తుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది మేడం? ఇప్పుడు రివర్స్. కంప్యూటర్ లాంటి మీరు మిషన్లు ఉంచుకొని 7 సార్లు ఎలక్షన్ చేయించి
7 స్పెల్లో ఎలక్షన్ చేయించి రిజల్ట్ రావడానికి 2-3 నెలలు పడుతుందంటే ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా అన్యాయం, ఇంతకన్నా దేశాన్ని దరిద్రం లాగినట్టు ఈ రోజుల్లో కూడా. అంటే ఇందులో కరప్షన్ ఎలా జరుగుతుంది అంటారు? వెరీ గుడ్. కరప్షన్ అనేది ఒక విషయం మేడం. నేను కూడా ఇంజనీర్ క్యాండిడేట్ని. ఎలక్షన్ ఎలా జరుగుతుందంటే, సపోజ్ మీ మొబైల్ ఉంది మేడం, నేను ఒక మెసేజ్ పంపిస్తా, మొబైల్ ఈరోజు ఈ టైంలో మీకు ఆఫ్ ఉంది, మీరు ఆన్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఆ మెసేజ్లు అన్నీ వస్తాయా రావా? వస్తాయి. సేమ్ సిస్టంలో ఈవీఎం మిషన్లో కూడా ఎక్కడో ఇజ్రాయెల్లో కూర్చొని, ఎక్కడో వేరే దేశాల్లో కూర్చొని సిస్టమ్ చేసినప్పుడు దాని యొక్క కోడ్ ప్రకారం ఆటోమేటిక్ మీరు ఎప్పుడైతే బ్యాటరీ పెడతారో ఆటోమేటిక్లీ అందులో ఉన్న ఓటర్లన్నీ చేంజ్ అవుతాయి, అప్పుడు చేంజ్ అవుతాయి మేడం. ఇంకోటి వీళ్ళకంత వీళ్ళు ఎలక్షన్ కమిషన్ అంటది చాలా మంచిది, ఈవీఎం మిషన్ చాలా మంచిది, ఇదే కరెక్ట్ అంటుంది. కానీ నేనంటున్నా, మరి అలాంటప్పుడు ఏదైతే చిట్టీలు పడతాయో, స్లిప్స్ పడతాయో, అదినో మీ మిషన్ ఈవీఎం మిషన్ 2 టాలీ చేయండి మేడం. ఎందుకు చేయట్లేదు మీరు? నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.